Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Mari mana next segment, just a minute. రాజ్ గారు మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు ఈ రోజు? కచోరీ చేస్తున్నాను. కొంచెం వెరైటీగా వెజిటబుల్స్ కాంబినేషన్ లో చేస్తున్నాను. వెజ్ కచోరీ. ఓ అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్. ఎస్ అండి. కట్టమీట చట్నీ చేస్తున్నారా? లేదు, అంటే మీకు మళ్ళీ తర్వాత చేసి పెడతాను. ఓకే ఓకే అండి. మరి వెజ్ కచోరీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వెజ్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా కచోరీ? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, అంటే తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మామూలు వంటలు చేసుకున్నప్పుడు తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసుకుందాం అండి. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో ఇదే ఘాట్ అండి మనకు. సో ఎలాగో ఈ కచోరీ ఇలాంటివన్నీ మనం ఏమి అట్లా ఓవర్ స్పైసీగా ఏం తినాం కాబట్టి మనకి ఆ పచ్చిమిర్చి మనం తీసుకునే క్వాంటిటీ వెజిటేబుల్స్ కి ఇది సరిపోతుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన గోబీ ముక్కలు, అలాగే ఉడికించిన పచ్చి బఠానీ. అన్ని కూడా ఈక్వల్ సైజెస్ లో భలే కట్ చేశారు. ఈవెన్ గా ఉంటే బాగుంటుందండి చూడడానికి కూడా. మనం తినేటప్పుడు కచోరీ కాబట్టి మళ్ళీ మనం స్టఫింగ్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా కొంచెం మనకి ట్రై కలర్ కనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో మసాలా పొడులు వేసేసుకుందాం. ఓకే, జీలకర్ర పొడి, ఆమ్చూర్ అండి, ఓకే, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొత్తిమీర. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో పిండి కూడా ముందు కలిపేసి పెట్టేసుకున్నారా రాజు గారు? అవునండి. సో దీంట్లో ఏంటంటే నేను మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి, కరిగించిన నెయ్యి వేసేసి వాటర్ తో ఇలా ముద్దలా చేసేసి పెట్టేసుకోవాలి. సో ఇది కాసేపు నానాలి, ఒక 15-20 నిమిషాల పాటు నానితే మనకి ఈజీగా చుట్టుకోవడానికి సాఫ్ట్ గా కూడా అవుతుంది. సో ఇది కూడా రెడీ అయిపోయింది, మనకి పిండి రెడీ ఉంది. నూనె కూడా కొంచెం వేడైతే కచోరీలు చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి ఇక్కడ ఇవన్నీ కాస్త రెడీ అవ్వాలి కాబట్టి మనం కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం అల్లం టీ తాగుతూ ఉంటాము, టీలో ఇలాచీ వేసుకుంటూ ఉంటాము, ఇంకా సోంపు వేసుకుంటూ ఉంటాము, రకరకాల మసాలా దినుసులు వేసుకుంటూ ఉంటాం. కానీ మిరియాల టీ తాగడం వల్ల ఉపయోగం ఉంది. అదేంటో తెలుసా? అందరికీ ఉపయోగపడేదండి. అందరూ కూడా స్లిమ్గా కనిపించాలనుకుంటారు, బరువు తగ్గాలనుకుంటారు కదా. మరి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం రోజుకు 2 సార్లు కనుక మిరియాల టీని తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు చల్లారిపోయిందా? ఓకేనండి. సో ఇది కూడా చల్లారిపోయింది. మనం కచోరీ చుట్టేసుకుందాం. ఓకే, ఇది ఒక బౌల్లో వేసేసుకుని ఆయిల్ ఇటువైపు పెట్టేసుకుందాం. కొంచెం స్లో ఫైర్ లోనే మనం చేసుకోవాలండి ఇది కచోరీ ఎప్పుడైనా. కచోరీ కానీ సమోసా కానీ. సో అప్పుడు మనకు లోపల వరకు కొంచెం బాగా వేగుతుంది అన్నమాట. పిండి కొంచెం మందంగానే ఉంటుంది ఈ రెండింటికి.
కొంచెం సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది చుట్టుకునేటప్పుడు కూడా. మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం వెజిటేబుల్. ఓకే ఓకే. సో పిండి కొంచెం సాఫ్ట్ అయిపోతే మనకి చుట్టుకోవటము కవర్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. కొంచెం ఆ బొబ్బట్లకు కూడా మనం ఇలాగే ముందు రెడీ చేసి పెట్టుకుంటాము. సాగుతాయి కూడా బాగా సాగుతుంది అనమాట. సో లోపల కొంచెం స్టార్చ్ అది ఉంటుంది కదా, సో నానడం వల్ల కొంచెం అది బాగా ఇదై ఈజీగా హెల్ప్ అవుతుంది. ఈ పిండిలో మామూలుగా ఏమన్నా ఇట్లా సోడా లాంటివి వేస్తారా రాజు గారు బయట చేసేటప్పుడు? అంటే చాలా పెద్ద సైజులో వస్తాయి కదా. లేదండి, నానడం వల్ల మనకు కొంచెం అది వస్తుంది, లోపల గ్యాప్స్ అనేది వస్తాయి కదా. అవునవును. సో కొంచెం అంటే మళ్ళీ మామూలుగా పూరి మన వాళ్ళ నొక్కేసినా ఉబ్బుతుంది కదా, సో అదే ఫార్ములా. ఓకే ఓకే, మామూలుగానే వచ్చేస్తుంది. కొద్దిగా స్లో ఫైర్ లో చేసేసుకోవాలి. సో ఇది అవుతూ ఉంటుంది, ఈలోపు నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. వాటర్ మెలన్ చేస్తున్నాను. సో సింపుల్ ఫ్లవర్ చేస్తున్నాను, ఈజీగా చేసుకునేది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా వాటర్ మిలన్స్ కొంచెం ఎక్కువ ఫుల్ గా వచ్చేస్తాయి, అయిపోతాయి. సో ఇది మధ్యలో టర్న్ చేస్తూ ఉంటారు. కానీ కలర్ వచ్చేసాయి. ఇవి కూడా కొంచెం పొంగాయి కదా. సో ఇలా స్కూపింగ్ మెథడ్ టైప్ లో తీసానండి. మనం ఇప్పుడు స్కూప్ తో అట్లా చేయొచ్చా రాజు గారు? వస్తుందా రాదా? వస్తుంది, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ వాటర్ మెలన్ కావాలి. పెద్ద సైజ్ వాటర్ మెలన్ అయితే మనకు నీట్ గా వస్తుంది. కాకపోతే అప్పుడు షేప్ మరి స్కూప్ తో అయితే ఎక్కువ రౌండ్ గా వస్తుంది. రౌండ్ గానే డ్రాప్ షేప్ లో రాదు. ఓకే, సైడ్ లోంచి తీసేస్తున్నానండి. ఓకే. ఓకే, తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో ఈ పెటల్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి కదా. ఈజీగా అండి, జస్ట్ ఇలా స్కూప్ తీసినట్టుగా తీసేస్తే మనకు వచ్చేస్తాయి. బట్ నెక్స్ట్ మళ్ళీ ఆ మార్కింగ్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. సో కచోరీ రెడీ. సో ఇది మనము ఫ్రీడమ్ ఆయిల్ తో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ నూనె పీల్చుకోలేదు, అంటే చూస్తుంటే కూడా చాలా డ్రైగా కనిపిస్తుంది. ఎస్ అండి. ఓకే, సో కచోరీ రెడీ. ఓకే, సో ఇది కూడా పీల్ చేసేస్తున్నాను. ఫ్లవర్ కూడా రెడీ. సో మనం ఏ వాటర్ మెలన్ అయినా కొంచెం ఆ గింజలు బయటకు వచ్చేదాకా కట్ చేసుకోవచ్చు కదా రాజు గారు. ఎస్, అంటే కొన్నిటికి కొంచెం గింజలు ఎక్కువగా ఉంటాయి, కొన్నిటికి తక్కువగా ఉంటాయి. సో డిపెండ్స్. ఓకే, అది ప్లేట్ లో పట్టదు. వాటర్ మెలన్ బుజ్జిగా ఉంది కానీ రెడీ. ఓకే, సో మరి కార్వింగ్ రెడీ అండి, అలాగే మన కచోరీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వెజ్ కచోరీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కచోరీ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలో ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ కచోరీ రెడీ.